బీహార్ను కుల రాజకీయాలే నాశనం చేశాయన్నారు కేంద్ర మంత్రి బీజేపీ చీఫ్ జేపీ నడ్డా. భారీ వర్షాలతో ఆగమైన ఉత్తరాది రాష్ట్రాలను కేంద్రం ఆదుకుంటోందన్నారు సెంట్రల్ మినిస్టర్ జితేంద్ర సింగ్. ఆసియా కప్లో ఇండియా పాక్ మ్యాచ్పై కేంద్రం తీరు తప్పుబట్టాయి విపక్ష పార్టీలు. రక్తం నీరు కలిసి ప్రవహించన్న మోదీ పాక్తో క్రికెట్ ఎలా ఆడతారని ప్రశ్నించారు ఇండియా కూటమి లీడర్లు. ఎన్డీఏ పాలనలో దేశం ప్రగతి పథంలో దూసుకుపోతోందన్నారు కేంద్ర మంత్రి బీజేపీ చీఫ్ జేపీ నడ్డా. బీహార్లో పర్యటించిన నడ్డా పలు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గత పాలకులు బీహార్ను ఆగం చేశారని విమర్శించారు. ఒకప్పుడు దేశానికి దారి చూపించిన బీహార్ ఇప్పుడు అంధకారంలో కొట్టుమిట్టాడుతోందన్నారు. కుల వ్యవస్థ బీహార్ను భ్రష్టు పట్టించిందని ఆరోపించారు. ప్రధాని మోదీ, సీఎం నితీష్ నాయకత్వంలో బీహార్ గాడిలో పడుతోందన్నారు నడ్డా. आज परिवर्तित बिहार जो हमको दिख रहा है उसकी अगर हम चर्चा करें तो हमें समझ में आना चाहिए कि निश्चित रूप से प्रधानमंत्री मोदी जी के नेतृत्व में और नीतीश कुमार जी के नेतृत्व में 2005 से जो पिछले 20 सालों में विकास हुआ है उसके कारण आज बदलता बिहार हमको दिख रहा है. इसको भी हमको समझ लेना चाहिए. జమ్మూ కాశ్మీర్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్. భారీ వర్షాలు, వరదలతో నష్టపోయిన ప్రజలను ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పారు. ఇప్పటికే ప్రధాని రిలీఫ్ ఫండ్ ప్రకటించారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వాలతో సమన్వయం చేసుకుంటూ సహాయక చర్యలు కొనసాగిస్తున్నట్లు చెప్పారు. హిమాచల్, పంజాబ్లోని వరద పరిస్థితులపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నట్లు చెప్పారు జితేంద్ర సింగ్. जहाँ तक जम्मू कश्मीर, पंजाब और हिमाचल प्रदेश का संबंध है, आपको जानते हैं कि किस तरह से सारा का सारा क्षेत्र बाढ़ग्रस्त हुआ है और प्रधानमंत्री नरेंद्र मोदी जी एक एक क्षण इसकी मॉनिटरिंग कर रहे हैं, तीनों प्रदेशों की. और उन्होंने हिदायतें जारी की हैं कि प्रदेश सरकार के साथ केंद्र सरकार पूरा समन्वय बना करके व्यवस्थाएं खड़ी करे. उसी सिलसिले में कल हमारा जीरो लाइन बॉर्डर पर रहा. మణిపూర్లో ప్రధాని మోదీ టూర్పై స్పందించారు కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ. 2 ఏళ్ల క్రితం తెగల మధ్య ఘర్షణలు జరిగినప్పుడే ప్రధాని మోదీ పర్యటించాల్సి ఉందన్నారు. ప్రజలకు ఎలాంటి కష్టం వచ్చినా ముందుండాల్సిన బాధ్యత ప్రధానిపై ఉంటుందన్నారు. మోదీ మాత్రం 2 ఏళ్లుగా మణిపూర్ వెళ్లకుండా తప్పించుకు తిరిగారని విమర్శించారు ప్రియాంక గాంధీ. And it's very unfortunate that he has allowed what is happening there to happen for so long and so many people to get killed and so many people to go through so much strife before he has decided to visit. That's not been the tradition of prime ministers in India. Right through, no matter which party they were, wherever there was pain, wherever there was suffering, they would go. ఇంటర్నేషనల్ టోర్నీల్లో భారత్ పాక్ మ్యాచ్లపై ఎలాంటి అభ్యంతరం లేదన్నారు జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా. పాకిస్తాన్తో ద్వైపాక్షిక సిరీస్లకు మాత్రం తాము వ్యతిరేకమని చెప్పారు. ఉగ్రవాదం పెంచి పోషిస్తున్న పాక్తో కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. ఇండియా కూటమిలో ఎలాంటి విభేదాలు లేవన్నారు. చెన్నైలో పర్యటించిన సీఎం ఒమర్ జమ్మూ కాశ్మీర్ సమస్యలపై మద్దతుగా నిలిచిన డీఎంకేకు థ్యాంక్స్ చెప్పారు. I think our problem has always been with bilateral cricket. I don't think we've ever had a problem with multilateral, part of large tournaments. If I understand correctly, this game is part of a tournament. It's not part of a bilateral series between the two countries. ఆసియా